శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 21 జనవరి నుండి 27వ తారీఖు జనవరి వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం చూసినట్లయితే గురువు వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు, అలాగే శని కుంభంలో కొనసాగుతున్నాడు, రవి మకర సంక్రమణం అనేది జరిగిపోయింది అన్నమాట. బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కలిసి త్రిగ్రహ కూటమి అనేది జరిగింది. ఈ యొక్క కూటమి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ధనస్సులో జరిగింది అన్నమాట. ధనస్సు రాశిలో 3 గ్రహాలు ఉన్నాయి. అలాగే కేతు వచ్చేటప్పటికి షష్టమంలో అంటే మేషం నుంచి షష్టమంలో కన్యా రాశిలో కొనసాగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు మేషాది రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి ఈ యొక్క వారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఎందుకంటే రాజ్యస్థానంలో రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. ఉద్యోగపరంగా అనుకూలత మరియు అలాగే వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారంలో నూతన వ్యాపారాలు ఆరంభించాలి అనే అవకాశాలు పొందటం అనేది జరుగుతుందన్నమాట. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా రవి అనుకూలమైనటువంటి స్థానాల్లో రాజ్యస్థానాల్లో కొనసాగుతున్నాడు. రవి ఎప్పుడైతే మకరంలో కొనసాగుతున్నప్పుడు మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనేవి అనుకూలించడానికి 100% అనుకూలమైనటువంటి స్థానంలో రవి ఉన్నాడన్నమాట. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే వీరికి ఈ యొక్క వారంలో భాగ్యస్థానంలో కొనసాగుతున్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ధనం అనేది అధికంగా ఖర్చు అవ్వటానికి మూలంగా తయారయ్యే విధంగా ఉంది. అలాగే భాగ్యస్థానంలో కొనసాగుతున్నటువంటి బుధుడు అనుకూలించినప్పటికీ సుఖాన్ని ఇవ్వబోతున్నాడు అన్నమాట. బుధుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉన్నప్పుడు వీరి యొక్క రాశి వారికి సుఖాన్ని, బుధుడు శుక్రుడు సుఖాన్ని ఇవ్వబోతున్నాడు. అంటే వీరు ఏదైనా ఒక వృత్తి చేసినప్పుడు ఆ వృత్తి తర్వాత సేద తీరటానికి, ప్రశాంతత పొందడానికి కొంత సమయాన్ని ఇవ్వబోతున్నాడు అన్నమాట. మరియు నూతన ఉద్యోగ ప్రయత్నాలతో పాటు ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకపోతే కొత్తగా వేరే చోట ఎక్కడన్నా ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేయడానికి కూడా ఈ వారం అనేది అనుకూలించే విధంగా కూడా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు అనేది ఈ వారం వీరు పొందడానికి 100% అనుకూలమైనటువంటి స్థానంలో రవి ఉన్నాడు. కాకపోతే ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం. భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు ధాతువులను నశింపజేయగలుగుతాడు అని చెప్పడం జరిగింది అన్నమాట శాస్త్రంలో. తద్వారా వచ్చినప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు. రవి ఎప్పుడైతే బలంగా ఉన్నప్పుడు చిన్న చిన్న గ్రహాలు అనుకూలించకపోయినప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారికి చూసినట్లయితే కుజుడు సరైనటువంటి స్థానంలో లేడు. అలాగే గురువు జన్మరాశిలో సంచారం అనేది అంత అనుకూలించట్లేదు అన్నమాట. కాబట్టి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కాబట్టి విద్యార్థులు కూడా ఆరోగ్యపరంగా అనుకూలత కోసం ప్రయత్నించాలన్నమాట. వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికీ ఈ వారం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించినప్పటికీ కొన్ని విషయాలు జాగ్రత్తలు కూడా అవసరంగా గోచరిస్తున్నది అన్నమాట. ఇక వృషభ రాశి వారికి మనం గమనించినట్లయితే వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి తన కోసమే ఖర్చు పెడుతున్నప్పటికీ అధికమైనటువంటి ఖర్చును ఎక్కువగా సూచిస్తున్నది వృషభ రాశి వారికి. అంటే డబ్బు సంపాదిస్తారు, దాని తగినటువంటి ఖర్చు కూడా ఉంటుంది. కానీ ఖర్చు మటుకు వృధా ఖర్చు అయితే మటుకు అవ్వదు. వీళ్ళకి ఖర్చు జాగ్రత్తగానే పెట్టగలుగుతారు. ఆ యొక్క సామర్థ్యం కూడా ఉందన్నమాట. కాకపోతే ఈ యొక్క వారంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ రవి భాగ్యస్థానంలో, అష్టమంలో కుజుడు, శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఈ యొక్క రాశి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఇవ్వగలుగుతాడు. అష్టైశ్వర్యాలను కలిగించగలుగుతాడు. అంటే డబ్బును ఇవ్వగలుగుతాడు ఈ యొక్క రాశి వారికి. దాని తగినటువంటి ఖర్చులు కూడా ఉంటాయన్నమాట. ఈ యొక్క రాశి వారికి భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి రవి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అధికమైనటువంటి ధన వ్యయాన్ని కలిగించగలుగుతాడు అని చెప్పి తెలుస్తుంది.
అలాగే అష్టమంలో కలిసినటువంటి కుజుడు. కుజుడు ఎప్పుడైతే అష్టమంలో ఉన్నప్పుడు వ్యవహారిక సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్లో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైన సూచన. అలాగే ధనం అనేది అధికమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలన్నమాట. అంటే డబ్బు అనేది ఖర్చు తగ్గించుకోకపోతే ఈ యొక్క రాశి వారికి కొద్దిగా ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. అలాగే కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కానీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు వచ్చేటప్పటికి ధనస్థానాన్ని చూస్తాడు కాబట్టి ఈ నెలలో పెద్ద పెద్ద ఎక్స్పెండిచర్స్ కానీ లేకుండా ఉంటే అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదే మనం గమనించినట్లయితే విద్యార్థులకు ఎలా ఉంది అనేది చూద్దాం. విద్యార్థులకు మనం గమనించినట్లయితే విద్యార్థులకు వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. కాన్సన్ట్రేషన్ అనేది చాలా ముఖ్యం. బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే వారి యొక్క కాన్సన్ట్రేషనే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే విద్యార్థులకి సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆరోగ్య సంబంధితమైన విషయాలని పరిరక్షించుకుంటూ అంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ కూడా వీరు విద్యలో కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. పోటీ పరీక్షల కోసం ప్రిపరేషన్ కోసం మెడిటేషన్ అనేది బాగా చేయాలన్నమాట. ఈ రాశి వారికి రవి కుజుడు అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొంచెం అనుకూలించేటువంటి ఫలితంగా గోచరిస్తున్నది అన్నమాట. అంటే రాజకీయ రంగంలో వీరికి వచ్చేటప్పటికి దూరంగా ఉన్నటువంటి వారి నుంచి ఒక పిలుపు అనేది వీరికి అందగలుగుతుంది. దూరంగా ఎప్పుడూ ఎవరు సహాయం చేయరు అనే ఒక ఆలోచనలో ఉంటారు. ఎవరితో అయితే మీరు అనుకుంటారో వారి నుంచి మీకు సహాయం వస్తుంది అన్నమాట. అంటే ఎప్పుడు వీడి దగ్గర నుంచి మనకైతే అసలు ఒక కబురు కూడా రాదు, వీళ్ళు ఎటువంటి సహాయం చేయరు అని చెప్పి మీరు ఎలాగైతే మెంటల్గా డిసైడ్ అవుతారో వారే మీకు ఫోన్ చేస్తారు. అది మీకు మానసిక ఆనందంగా ఉంటుంది. వారాంతాల్లో వచ్చేటప్పటికి కుటుంబ సభ్యులతో గడపటం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారన్నమాట. విద్యార్థులు ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు అలాగే ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఎటువంటి పరిహారాలు చేయాలో చూద్దాం. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి కుజుడు సరైనటువంటి స్థానంలో లేడు. కుజగ్రహ కవచాన్ని పఠించడం, కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం, అలాగే రవి సానుకూలమైనటువంటి స్థితి కోసం అంటే ఉద్యోగపరంగా అనుకూలత కోసం మరి ఉద్యోగం త్వరగా పొందాలి అనుకున్న వారు సూర్య భగవానుడిని పూజించాలి. ఓం అరుణాయ నమః అనే మంత్రాన్ని పఠించడం, ఆదిత్య హృదయాన్ని పఠించినట్లయితే ఈ యొక్క రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. మిథున రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి సప్తమంలో కుజుడు, అష్టమంలో రవి సంచారం అనేది ఉంది. అలాగే ఈ రాశి వారికి బాగా లాభస్థానంలో ఉన్నటువంటి గురువు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ధన సంబంధితమైన వ్యవహారాలు అనేవి కలిసి వచ్చే విధంగా ఉంటుంది. అలాగే ఇరుగురు పొరుగు సఖ్యతలు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు బంధువులతో అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం పొందబోతారన్నమాట. గురువు యొక్క అనుకూలత అనేది ఈ రాశి వారికి లాభించే విధంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా గురువు ఎప్పుడైతే లాభస్థానంలో సంచారం చేస్తాడో స్నేహితులు బంధువులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాల విషయంలో కూడా జాగ్రత్తలు అనేది అవసరం. ముఖ్యంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అధికమైనటువంటి శ్రమతో కూడుకున్నటువంటి ప్రయాణంగా తయారయ్యే విధంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అంటే డబ్బు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో కానీ అంటే స్పెక్యులేషన్స్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే సప్తమంలో కుజుడు అంత యోగకారకుడు కాదు. ఆరోగ్యంలో పరంగా శరీరంలో అధికమైనటువంటి ఉష్ణాన్ని అంటే వేడిని కలిగించే విధంగా కూడా ఉంటాడు అన్నమాట. అంటే కుజుడు యొక్క దృష్టి ఎప్పుడైతే జన్మ రాశి మీద ఉంటుందో అంటే మిథున రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. అదేవిధంగా ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే అష్టమంలో రవి సంచారం అనేది ఉంది. అష్టమంలో రవి సంచారం చేసినప్పుడు ఆ అష్టమంలో రవి యొక్క దృష్టి అనేది ధనస్థానం మీద కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేది అవసరం. అలాగే ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో మాట పట్టింపుల విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కోపాన్ని తగ్గించుకోవాలి ఈ వారం. ఎందుకంటే ఈ రాశి వారికి కుజుడు యొక్క దృష్టి అనేది ఈ రాశి వారికి జన్మరాశి మీద ఉంది కాబట్టి
ఈ వారం కొంచెం కోపాన్ని తగ్గించుకున్నట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే విద్యార్థులు మనం బాగా గమనించినట్లయితే విద్యార్థుల ఆరోగ్య సంబంధితమైన విషయాలలో తగు జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఈ యొక్క రాశి వారికి డబ్బు అనేది కొంచెం అధికంగా డబ్బు ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవండి. అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు 1-2 సార్లు డాక్యుమెంట్స్ కానీ లేకుండా దానికి సంబంధించినటువంటి పత్రాలు కానీ 1-2 సార్లు చూసుకోవాలి. కుటుంబ సంబంధితమైన విషయాల్లో కొద్దిగా చాకచక్యంగా వ్యవహరించగలుగుతారు. ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు వారాంతంలో ముడిపడే విధంగా ఉంటుంది. విద్యార్థులు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. ఎక్కువగా వేరే స్నేహితులతో కానీ మాట్లాడేటప్పుడు కానీ మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గించుకోకుండా మాట్లాడినట్లయితే మీరు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క వారం వారు ముఖ్యంగా అనుకున్నటువంటి ఫలితాలు అంటే కొత్తగా ఏదైనా పార్టీలో చేరాలన్నా సరే లేకుండా అటువంటి అవకాశాలు ఈ యొక్క వారం గురించి ప్రయత్నించినట్లయితే వచ్చే వారంలో అంటే తదుపరి వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. ఈ యొక్క రాశి వారికి మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా రవి అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు, అలాగే కుజుడు కూడా అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు కాబట్టి ఈ యొక్క రాశి వారు గురుగ్రహ అనుకూలత పొందినప్పటికీ రవి కుజుడు మరియు శుక్రుడు కూడా అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు కాబట్టి ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా చేయాల్సినటువంటిది సూర్యారాధన అనేది చేయాలి. కుజుడి యొక్క పరిహారం కుజుడికి అనుకూలత కోసం కుజగ్రహ శ్లోకాన్ని పఠించినట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు ముఖ్యంగా చెప్పాలి అంటే విద్యార్థులు వచ్చేటప్పటికి వీరు పూజించాల్సింది గాయత్రీదేవిని కానీ దత్తాత్రేయుని కానీ ఆరాధించినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం మనం గమనించినట్లయితే షష్టమంలో ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి కుజ సంచారం, సప్తమంలో వచ్చేటప్పటికి రవి సంచారం అనేది జరుగుతుంది. షష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఈ యొక్క రాశి వారికి పూర్తి యోగకారకుడు, ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అలాగే షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు శుక్రుడు కూడా ఈ యొక్క రాశి వారికి పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనేవి ఈ యొక్క రాశి వారికి పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాయి అన్నమాట. చేపట్టబోయే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించగలుగుతారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు అనేవి అనుకూలించడానికి యోగకారకమైనటువంటి సమయంగా కూడా చెప్పచ్చు అన్నమాట. అలాగే ధన సంబంధితమైన వ్యవహారాలు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్లో ఒక అడుగు ముందుగానే ఉండగలుగుతారు. చేస్తున్నటువంటి పనిలో అనుకూలత లేకపోయినప్పటికీ నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత సాధించగలుగుతారు. అంటే చేస్తున్న వృత్తిలో మీకు సరైనటువంటి గుర్తింపు రాలేదని మీ మనసులో ఉన్నప్పటికీ కూడా వేరే చోట నుంచి మంచి ఆఫర్ రావడం అనేది మీ మానసిక ఆనందానికి గల కారణంగా తయారవుతుంది. మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు సాధించగలుగుతారు. సన్మానాలు జరగటం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి కుజుడు చాలా యోగకారకుడు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్లో యోగకారకంగా ఉంటుంది. షష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. బుధుడు కూడా షష్టమంలో ఉన్నప్పుడు గోచార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడన్నమాట. అలాగే ఈ రాశి వారిని బాగా గమనించినట్లయితే సప్తమంలో వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు. ముఖ్యంగా రవి ఎప్పుడైతే సప్తమంలో ఉన్నప్పుడు శరీరంలో వచ్చేటప్పటికి అధికమైనటువంటి వేడిని సృష్టిస్తాడన్నమాట. జ్వర పీడత్వాన్ని ఇవ్వగలుగుతాడు. ఆరోగ్యంలో జాగ్రత్త కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపతాపాలను తగ్గించుకోవాలి. ముక్కోపిగా మీ మనసులో తోచినట్టుగా తిట్టడం ఎదుటి వాళ్ళని మరి దాని తర్వాత బాధపడటం అనేది మీ యొక్క ప్రాబ్లమాటిక్గా తయారయ్యే విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం కొద్దిగా కంట్రోల్డ్గా ఉండండి. మీ యొక్క నోటి దురుసుని అంటే నోట్లో మీరు మాట్లాడే మాటలని వాళ్ళ ఎదురు వాళ్ళు కష్టపడి అది మళ్ళీ మీకు ప్రాబ్లమాటిక్గా తయారవుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రవి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితులు లేడు. మరియు అలాగే వైవాహిక జీవితంలో కానీ ప్రేమ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో కానీ మాట పట్టింపులకు పోయి ముందుకు వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ వారంలో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి కాబట్టి ఈ కొన్ని నియమాలు మనం చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సానుకూలపడే విధంగా కూడా ఉంటాయి. చాలా వరకు ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో అలసిపోవటం అనేది జరుగుతుంది. అధికమైనటువంటి ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు
వస్తుంది, సంపాదించగలుగుతారు. కానీ డబ్బు అదేవిధంగా అది ఏదో ఒక విషయంలో ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట. దీనికి ముఖ్య కారణం అష్టమంలో ఉన్నటువంటి శని, అలాగే సప్తమంలో ఉన్నటువంటి రవి. షష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడే. కాకపోతే సప్తమంలో ఉన్నటువంటి రవి, అష్టమంలో ఉన్నటువంటి శని ఈ రాశి వారికి యోగించట్లేదు అన్నమాట. విద్యార్థులు ఎటువంటి నియమాలు పాటించాలో చూద్దాం. విద్యార్థుల గురించి మనం మాట్లాడినప్పుడు విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు అన్నమాట. విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో ఈ యొక్క నెలలో అంటే ఈ వారంలో కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఏలిన అష్టమంలో శని సంచారం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారు సాధించగలుగుతారు. ఒకవేళ ఈ వారంలో ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నట్లయితే మటుకు వీరికి కంపల్సరీగా వీరికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి షష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడుగా ఉన్నాడు అన్నమాట. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపార సంబంధితమైన వ్యవహారాలు కూడా అనుకూలించే విధంగా ఉన్నాయి. సమయానికి డబ్బు వచ్చి చేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దాన్ని ఖర్చు పెట్టడం అనేది కూడా జరుగుతుంది అన్నమాట. పోటీ పరీక్షల కోసం కూడా విద్యార్థులకి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. రాజకీయ రంగ ప్రముఖులకి పూర్తిగా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా కూడా గోచరిస్తున్నది అన్నమాట ఈ యొక్క వారం. ఈ యొక్క రాశి వారు ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది చూద్దాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి సప్తమంలో రవి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. అష్టమంలో శని అంత యోగకారకుడుగా లేడన్నమాట. ఈ యొక్క రాశివారు ముఖ్యంగా పరిహారం చేసుకునేటప్పుడు దుర్గాదేవిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించాలన్నమాట. పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. సింహరాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తుంది అన్నమాట. ముఖ్యంగా రవి ఈ రాశి వారికి మకర సంక్రమణలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అండ్ మకరంలోకి ఎప్పుడైతే వచ్చాడో పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. షష్టమంలోకి వచ్చినటువంటి రవి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి యోగించేటువంటి ఒకానొక స్థానం వచ్చేటప్పటికి షష్టమ స్థానం, అదే మకర రాశి అన్నమాట. మకర రాశిలో ఉన్నప్పుడు వచ్చేటప్పటికి వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాడు. మరియు అలాగే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కానీ మరియు అలాగే ఎవరైతే నూతన వ్యాపార సంబంధితమైన వ్యవహారాలు ఆరంభించాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి వ్యాపారస్తులకు కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. ధన సంబంధితమైన వ్యవహారాలు అనుకూలించే విధంగా ఉంది. ఈ రాశి వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు రావటం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయన్నమాట. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి పంచమంలో ఉన్నటువంటి కుజుడు ఎప్పుడైతే పంచమంలో ఉన్నప్పుడు పిల్లలకి కొంచెం అనారోగ్య సంబంధితమైన విషయాలు జరగటానికి కారణంగా తయారవుతుందన్నమాట. దానికి తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అలాగే డబ్బు సంపాదించడానికి అనుకూలమైనటువంటి స్థానంలో రవి ఉన్నప్పటికీ ఆ డబ్బుని మళ్ళీ తిరిగి ఖర్చు అయ్యే విధంగా కూడా ఉంటుందన్నమాట. అంటే ఖర్చు అవ్వడానికి కారకం ఏంటంటే పంచమంలో ఉన్నటువంటి కుజుడు ఎప్పుడైతే ఉంటాడో దానివల్ల వచ్చేటప్పటికి ఖర్చు అనేది అవుతుంటుంది. భార్యాభర్తల మధ్య అలాగే ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో రిలేషన్షిప్స్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి దాంపత్య జీవితంలో చిన్న గొడవలు కావడానికి కారణకంగా తయారవుతుంది. అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఈ రాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి రవి యోగకారకుడు అన్నమాట. అంటే పేరు ప్రఖ్యాతులు రావటం అనేది జరుగుతుంది. సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారన్నమాట. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రవి ద్వారా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయటానికి అనుకూలంగా ఉంది. అలాగే ఎవరైతే ఆరోగ్యం గురించి ప్రయత్నం చేస్తున్నారో ఆరోగ్యంలో కూడా కొంచెం అనుకూలత పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే రవి అనుకూలంగా ఉన్నప్పుడు ఆరోగ్యంలో అనుకూలత అనేది పొందగలుగుతారన్నమాట. విద్యార్థులకు ముఖ్యంగా చెప్పాలంటే పోటీ పరీక్షల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇందాక చెప్పినట్లుగా మరియు అలాగే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారికి రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నందువల్ల ఒక మంచి అనుకూలమైనటువంటి రిజల్ట్స్ అనేది పొందడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎగ్జామ్స్ అనేది ఈ టైంలో ఉన్నట్లయితే అవి అనుకూలించడానికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా కూడా గోచరిస్తున్నది అన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి రవి అనుకూలత అనేది ఈ వారం అనేది వీరిని బాగా కాపాడబోతుందని చెప్పి తెలుస్తున్నది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ముఖ్యంగా చెప్పాలంటే వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కొంచెం వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంచెం మందకొండిగా ఆ యొక్క ఇష్యూస్
అంటే ఏవైతే ఆ యొక్క ప్రయత్నాలు కొంత మందకొండిగా ముందుకు జరగడానికి ఆస్కారం గోచరిస్తున్నది. అలాగే రాజకీయ రంగ ప్రముఖులకు వచ్చేటప్పటికి అఖండంగా యోగిస్తున్నది అన్నమాట. మంచి పేరు రాబోతున్నది. సింహరాశిలో ఉన్నటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వారికి మంచి పేరు ప్రఖ్యాతులు, సంఘంలో గౌరవము, గుర్తింపు రాబోతుంది. 10 మందిలో నోటిఫై అవుతారన్నమాట. అంటే ఏదో విషయంలో వీరు చేసేటువంటి సంఘ కార్యక్రమాల్లో వచ్చేటప్పటికి వీరి పేరు అనేది మంచి పేరుగా 10 మందిలో గుర్తింపు పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. మరి ఇంకో సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది చూద్దాం. సింహరాశి వారికి మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి పంచమంలో కుజుడు అంత యోగకారకమైనటువంటి స్థానంలో లేడు కాబట్టి వీరు ముఖ్యంగా పూజించాల్సిందే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి ముఖ్యంగా. మరియు అలాగే కుజగ్రహ శ్లోకాన్ని పఠించినట్లయితే, కుజగ్రహ కవచాన్ని వీరు పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మంగళవారం పూట ముఖ్యంగా కుజగ్రహ శ్లోకాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. సింధూరాన్ని ఎక్కువగా ధరించాలి. సింధూరాన్ని ధరించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. ఈ యొక్క వారం కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తుంది అనేది చూద్దాం. కన్యారాశి వారికి మనం బాగా గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి చతుర్థంలో వచ్చేటప్పటికి కుజుడు, శుక్రుడు, బుధుడు, అలాగే పంచమంలో రవి, షష్టమంలో శని చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడన్నమాట. మరియు అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి సప్తమంలో వచ్చేటప్పటికి రాహువు, లగ్నాల్లో వచ్చేటప్పుడు కేతువు. ఆరోగ్యపరంగా వచ్చేటప్పటికి కొన్ని చికాకులు అనేది ఈ యొక్క రాశి వారికి ఎదురవ్వటానికి అవకాశం గోచరిస్తున్నది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే రవి యొక్క అనుకూలత రాబోతున్నది అన్నమాట. రాబోయే వారంలో ఎప్పుడైతే రవి సంచారం జరుగుతుందో కొంచెం యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి. కానీ ఈ యొక్క వారంలో మనం చూసినట్లయితే ముఖ్యంగా చతుర్థంలో ఉన్నటువంటి శుభగ్రహాలైనటువంటి బుధుడు, శుక్రుడు కొద్దిగా ప్రశాంతతను కలిగించే విధంగా ఉంటుందన్నమాట. అలాగే గృహవాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా యోగించే విధంగా ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పంచమంలో ఉన్నటువంటి రవి అంత యోగకారకుడు కాడు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు అన్నమాట. కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. కానీ శని యొక్క బలం అనేది వీరికి పూర్తి అట్రాక్టివ్ పవర్ని పెంచుతుంది అన్నమాట. అంటే వీరు సంఘంలో చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు. పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు. గుర్తింపు పొందుతారన్నమాట. అంటే 10 మందిలో గుర్తింపు అనేది రావడానికి శని యొక్క బలం అనేది చాలా ముఖ్యం అన్నమాట. కాకపోతే ఈ రాశి వారిని మనం బాగా గమనించినట్లయితే సప్తమంలో ఉన్నటువంటి రాహువు ద్వారా భార్యాభర్తల మధ్య కానీ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ చిన్న ఇష్యూస్ అనేవి చినికి గాలివానగా తయారయ్యే విధంగా గోచరిస్తున్నది. రాహుకేతుల ప్రభావం అనేది కన్యారాశి వారి మీద కొంచెం ఎక్కువగానే ఉన్నట్లుగా గోచరిస్తుంది అన్నమాట. అలాగే గురువు అష్టమలో గురుబలం అనేది కొంచెం తగ్గటం వల్ల ఈ యొక్క రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉందన్నమాట. కన్యారాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా వీరు వచ్చేటప్పటికి రాహుకేతువులు, ఎందుకంటే ఎప్పుడైతే రాహుకేతువులు ఈ రాశి వారికి సప్తమంలో రాహువు మరియు జన్మరాశిలో వచ్చేటప్పటికి కేతువు ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావరీత్యా వచ్చేటప్పటికి వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వీరు నచ్చినట్టుగా ఉండటం కన్నా వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాని విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల వీరు ఎక్కువగా పర్యవసనాలు ఎక్కువగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా గోచరిస్తున్నది. కాబట్టి మీకు నచ్చింది ఏదో మీరు చెయ్యండి. మానసికంగా బలాన్ని పెంపొందించుకోండి. ఎప్పుడైతే రవి సరైన స్థానంలో ఉంటాడో అప్పుడు ఏమవుతుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరగాలంటే వీరు చేయాల్సిన పని ఏంటి? రవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే రవిని మంచి బలవంతుడిగా తయారు చేసుకోవాలి. ముఖ్యంగా రవిగా అనుగ్రహం పొందాలి అంటే సూర్యారాధన చేయాలి. అరుణాయ నమః అని చెప్పి మంత్రాన్ని పఠించాలి ఆదివారం పూట అని చెప్పి శాస్త్రం చెప్తుంది. దాని ప్రకారంగా చేయండి. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. మరియు అలాగే పోటీ పరీక్షల కోసం విద్యార్థుల మటుకు కంపల్సరీగా వేరే వారు చెప్పినట్టుగా మీ యొక్క మనస్సులో వచ్చేటప్పటికి రాంగ్ రూట్లో వెళ్లకుండా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. మరియు అలాగే ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్లో అనుకూలత పొందడం కోసం, ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండండి. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అవసరం.
ముఖ్యంగా వచ్చినప్పటికీ పేపర్స్ కానీ లేకుండా డాక్యుమెంట్స్ కానీ ఒకటికి 2 సార్లు మీరు కొనేటువంటి వాహనం కానీ దాని గురించి చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చెక్ చేసుకోకపోతే సరైనటువంటి ఫలితాలు రావు. మరి అలాగే కుజగ్రహ అనుకూలత కోసం కూడా ఈ రాశి వారు చేయాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం, అలాగే మంగళవారాల పూట ఆరాధన చేయాలన్నమాట. మంగళవారాల పూట రాహుగ్రహ జపం చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తులారాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. తృతీయంలో కుజుడు అనుకూలంగా అయినటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అన్నమాట. కుజుడు అనుకూలంగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే వాటితో పాటు ఎవరైతే ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్తో పాటు ముఠా పనులు చేసేటువంటి వారు కానీ, సిమెంట్ వర్క్ చేసేటువంటి వారికి కానీ, రాజకీయ రంగంలో పనుల్లో చేసేటువంటి వారికి, క్రూడ్ ఆయిల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. కుజుడు అంత యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. తులారాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కాబట్టి కుజుడు శుక్రుడు కలిసినప్పుడు వివాహ సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు తగ్గిస్తూ ఉంటాడు అన్నమాట. బుధుడు కూడా ధన సంబంధితమైన వ్యవహారాలు అనేవి అనుకూలించే విధంగా ఉంది ఈ రాశి వారికి. రాహుకేతులు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు. ఈ రాశి వారికి చెప్పాలి అంటే సప్తమంలో వచ్చేటప్పటికి గురువు అనుకూలిస్తున్నాడు. మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అనుకూలించడానికి కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. విద్యార్థులు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, ఉత్తీర్ణత సాధించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు, సంఘంలో గౌరవము, గుర్తింపు కూడా వీరు పొందగలుగుతారు అన్నమాట. ఇక రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే అన్నిటికన్నా రవి సరైనటువంటి స్థానంలో లేడన్నమాట. చతుర్థంలో ఉన్నటువంటి రవి అంత అనుకూలించట్లేదు. కాబట్టి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అంటే ముఖ్యంగా చతుర్థంలో రవి ఉన్నప్పుడు ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ, మరియు అలాగే వాహనం కొనుగోలులో కానీ, గృహం కొనుగోలులో కానీ డాక్యుమెంట్స్ 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు యోగించేటప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా సామరస్యమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంటే ఇక్కడ చేస్తున్నటువంటి పనిలో అనుకూలత లేకపోయినా సరే వేరే చోట మంచి ఉద్యోగం మీరు పొందడానికి పూర్తి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. పోయిన చోట పోయే దారిలో ముఖ్యంగా ప్రయాణం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దొంగల విషయంలో కానీ, లేకుంటే దోపిడీ దొంగల విషయంలో కానీ మీ యొక్క విలువైన వస్తువులను కూడా జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే ఈ యొక్క రాసేటువంటి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగలుగుతారు. అంటే మీరు అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని మీరు కంప్లీట్ చేయగలుగుతారు. వీళ్ళు చేయాల్సినటువంటి ఒక పని ఏంటి అంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నాడు, రాహుకేతువులు కూడా మంచి స్థానంలో ఉన్నప్పుడు ఈ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. దానికి ఎటువంటి సందేహం అనేది లేదు. మరి ఈ రాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేది వచ్చేటప్పటికి రవి సరైన స్థలంలో లేనప్పుడు ఏమవుతుందంటే చతుర్థంలో ఉన్నటువంటి రవి డబ్బును అధికంగా ఖర్చు చేసే విధంగా ఉంటాడన్నమాట. కాబట్టి ఇక రాశి వారు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఏం పరిహారాలు చేసుకోవాలంటే రవిగ్రహ ఆరాధన అనేది చేయాలన్నమాట. అంటే ఏం చేయాలి? సూర్యారాధన చేయాలి, అరుణ కవచాన్ని, సూర్య కవచాన్ని పఠించటం. అలాగే వీరు ముఖ్యంగా చేయాల్సింది ఇంకోటి ఏంటి అంటే ఆదివారం పూట అరుణాయ నమః అని చెప్పి 11 సార్లు వీరు పఠించినట్లయితే వీరికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కట్ చేయి. ఇక వారఫలంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. వృశ్చిక రాశి వారికి మనం గమనించినట్లయితే ధనస్థానంలో కుజుడు, శుక్రుడు మరియు అదేవిధంగా తృతీయంలో వచ్చేటప్పటికి 3వ స్థానంలో రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. అంటే ఈ రాశి వారికి వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తుంది అన్నమాట. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉండబోయే విధంగా ఉంది. అంటే నూతనంగా ఉద్యోగపరంగా ఏదైనా ప్రయత్నాలు చేసినట్లయితే ఈ యొక్క రాశి వారికి సానుకూలపడటానికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ధైర్యంతో మీరు చేసేటువంటి పనుల్లో అంటే కొత్తగా ఏదైనా బిజినెస్ ఆరంభించాలన్నా సరే
మరి కొత్తగా ఏదైనా ఆరంభించాలి అనుకున్నప్పుడు ఆ యొక్క సానుకూలమైనటువంటి దృక్పథం అంటే పక్కనున్న వాళ్ళు కూడా మీకు సహాయం చేసేటటువంటి శక్తి అనేది రాగలుగుతుంది. కానీ ధనం విషయంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఈ యొక్క రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ధన సంబంధితమైన వ్యవహారాల్లో ముఖ్యంగా కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు ధనం అనేది హరింపజేయడానికి గల కారకంగా తయారవుతాడు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ధన సంబంధిత ఎప్పుడైతే ధనస్థానంలో కుజుడు ఉన్నప్పుడు మాట విషయంలో మీరు చేయలేనటువంటి కొన్ని విషయాలకి ప్రామిస్ అనేది ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే ఆ ప్రామిస్ చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవ్వడానికి ఆస్కారంగా గోచరిస్తున్నది. కాబట్టి మీరు ఎంతవరకు చేయగలుగుతారు, మన సామర్థ్యం ఏంటి అనేది తెలుసుకునే చేయాలి. రుణ సంబంధితమైన వ్యవహారాలు కానీ అప్పులు కానీ విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే అధికమైనటువంటి అప్పు కూడా కొద్దిగా ప్రాబ్లంగా తయారవుతుంది. కానీ పోటీ పరీక్షల్లో విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. రవి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. మరి అదేవిధంగా వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి ఇంకొక అనుకూలమైనటువంటి ఫలితం ఏంటంటే ఉద్యోగపరంగా ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ విషయంలో ఒక అడుగు ముందుంటారు. చాలా యాక్టివ్గా పనిచేయగలుగుతారు. 10 మందిని ఆకర్షించగలుగుతారు. గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. ఏదైతే ఎన్నో రోజుల నుంచి రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఒక చోట ఆగిపోవటం, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాననే వారికి కూడా రవి మకరంలో సంచారం చేస్తున్నప్పుడు వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడన్నమాట. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వివాహ సంబంధితమైన విషయాల్లోనూ మరి అలాగే కుటుంబ జీవితంలో ఎవరైతే ఉన్నారో అంటే భార్యాభర్తల మధ్య అటువంటి సత్సంబంధాల విషయాల్లో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు మాట్లాడేటప్పుడు కుటుంబంలో కొన్ని కష్టాలకి అంటే మీరు మామూలుగానే మాట్లాడతారు, కానీ దానికి పెడార్థాలు తీసే విధంగా ఉంటారన్నమాట. అంటే సంఘంలో ఒక వర్గం ఏం చేస్తారంటే మీరు నార్మల్గా మాట్లాడిన మాటను కూడా తీసుకొచ్చేసి దాన్ని ఒక పెద్ద భూతద్దంలో పెట్టి సో ఈయన ఇలా మాట్లాడుతున్నాడు మీకు రావాల్సినటువంటి ఒక పేరుని తగ్గించడానికి ఒక విధంగా ప్రయత్నం చేయటం అనేది ఒక అడ్డంగా తయారయ్యే విధంగా ఉంది. విద్యార్థులకు వచ్చేటప్పటికి చాలా అనుకూలంగా ఉంది. మరియు ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ ప్రముఖులకు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కూడా కొత్త ఆపర్చునిటీసు కొత్త దారులు మార్గాలు అనేవి ఓపెన్ అవటం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక వారంలో ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడితే కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో లేడు ఈ యొక్క రాశి వారికి. మరియు కాబట్టి ఆ కుజుడితో కలిసినటువంటి గ్రహాలు కూడా కొన్ని ఇష్యూస్కి క్రియేట్ చేసే విధంగా ఉంది. కాబట్టి వీరు ముఖ్యంగా కుజగ్రహ ఆరాధన అనేది కంపల్సరీగా చేసుకోవాలి. మరి కుజగ్రహ కవచాన్ని పఠించడం అనేది కూడా ముఖ్యమైన సూచన. కుజగ్రహ శ్లోకాన్ని పఠించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధనస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయో అనేది చూద్దాం. ధనస్సు రాశి వారిని మనం గమనించినట్లయితే జన్మ రాశిలో వచ్చినప్పటికీ కుజ సంచారం అనేది ఉందన్నమాట. ఈ వారం కుజుడు ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తున్నాడో అప్పుడు ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి గురువు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాకపోతే దానికి తగినటువంటి విషయాల్లోనే ఖర్చు కూడా ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ధనస్థానాల్లో ఉన్నటువంటి రవి అంటే మకరంలో రవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు మన మాట జారిపోతుంది అన్నమాట నోటి నుంచి. దానివల్ల వెనక్కి తీసుకోలేం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఎందుకు చెప్తున్నానంటే ధనస్థానంలో ఉన్నటువంటి రవి అంత యోగాన్ని ఇవ్వడం అన్నమాట. అంటే యోగాన్ని ఇవ్వడం. అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు కూడా వచ్చినప్పటికీ వీరికి ప్రాబ్లమ్ని క్రియేట్ చేసే విధంగా ఉన్నాడు. ఆరోగ్యపరంగా జ్వరపీడత్వాన్ని కలిగించే విధంగా ఉన్నాడు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈ రాశి వారికి గురువు చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితిలో ఉన్నాడన్నమాట. గురువు అనుకూలత వల్ల ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పిల్లల ఎదుగుదలలో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితి గురువు ఇవ్వబోతున్నాడు అని చెప్పి మనకు పూర్తిగా తెలుస్తుంది. వారం ప్రథమంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వారం చివరికన్నా ధన సంబంధితమైన వ్యవహారాలు అప్పులు వేరే వారికి ఇవ్వకుండా ఉండటం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. మీరు ఏదైనా కొత్తగా ఏదైనా భవనం కానీ లేకుండా ఉంటే స్థలం కానీ కొనేటప్పుడు ఆ యొక్క విషయాలలో
ఏవైతే పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రాలని 1-2 సార్లు చెక్ చేసుకొని వాహనం కానీ లేకుండా ఉంటే స్థలం కానీ కొనేటప్పుడు ముందుకు వెళ్ళినట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు బాగా ఉన్నతి సాధించగలుగుతారు. ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక రాశిలో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారస్తులు వచ్చేటప్పటికి ముఖ్యంగా చేసేటువంటి పనిలో కొంచెం నిబద్ధతతో జాగ్రత్తగా చేసినట్లయితే విజయాన్ని పొందడం అనేది సాధించగలుగుతారు అన్నమాట. వారం ప్రథమంలోనే ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఇక రాశి వారికి గోచరించడం అనేది చూస్తున్నాను. అదేవిధంగా వచ్చేటప్పటికి ఇక రాశిలో ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం బాగా గమనించినట్లయితే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంతో పాటు ఎవరైతే ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా వారం ప్రథమంలోనే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా వారం ప్రథమంలోనే సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది అన్నమాట. ఇక రాశిలో విద్యార్థులకు వచ్చేటప్పటికి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. జీవిత భాగస్వామి సంబంధితమైన విషయాల్లో జీవిత భాగస్వామితో కానీ ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ మరియు అలాగే ఎవరైతే ముఖ్యంగా వచ్చినప్పటికీ వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వారం ప్రథమంలోనే కొంచెం సానుకూలపడే విధంగా గోచరిస్తున్నది. మరిన్ని సానుకూలమైన ఫలితాల కోసం ఈ యొక్క ధనుసు రాశి వారు ముఖ్యంగా కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కుజగ్రహ శ్లోకాన్ని కుజగ్రహ కవచాన్ని పఠించాలి. అలాగే ధనస్థానాల్లో ఉన్నటువంటి రవి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి ఈ యొక్క రాశి వారు సూర్యగ్రహ ఆరాధన చేయాలి. ఆదివారం పూట ఓం అరుణాయ నమః అనే మంత్రాన్ని పఠించుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సూర్యనారాయణ స్వామి ఆరాధన చేసినట్లయితే సూర్యగ్రహ కవచాన్ని పఠించినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మకర రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మకర రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారంలో ముఖ్యంగా గురువు ఈ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కానీ రాహువు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. ధైర్యంతో వీరు చేసేటువంటి పనుల్లో విజయాన్ని సాధించడం అనేది 100% వీరు సాధించగలుగుతారు. ఎందుకంటే గురువు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వృత్తిపరంగా అనుకూలతలు ఉంటాయి. అంటే కొన్ని ప్రతిబంధకాలు వచ్చినప్పటికీ కూడా వీరు దాని నుంచి బయటకు రాగలుగుతారు. ఇక రాశి వారికి గురువు సరైన స్థానంలో చతుర్థంలో సంచరిస్తున్నటువంటి గురువు వచ్చేటప్పటికి తల్లికి అనుకూలత ఇవ్వగలుగుతాడు. తల్లి యొక్క ఆరోగ్యాలను కాపాడడంలో కానీ పిల్లలకి కానీ ఎదుగుదలలో కానీ అనుకూలత ఇవ్వగలుగుతాడు. కాకపోతే పూర్తి అనుకూలత ఇవ్వలేడు. కానీ ఇక రాశి వారికి వచ్చేటప్పటికి జన్మ రాశిలో రవి సంచారం అనేది స్టార్ట్ అయింది. జన్మరాశిలో రవి సంచారం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే శరీరంలో అధికమైనటువంటి వేడి అనేది పుట్టడం అనేది జరుగుతుంది. ఆ ధనక్షయకారకంగా తయారవుతుందన్నమాట. అంటే ధనక్షయకారకం అంటే ఏంటంటే డబ్బు అనేది కొద్దిగా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అంటే డబ్బుని కొద్దిగా పొదుపుగా వాడినట్లయితే ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మాట్లాడేటప్పుడు కూడా కోపం అనేది అందరికీ వస్తుంది. ఆ కోపాన్ని తగ్గించుకోవాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు పెద్దలతో మాట్లాడేటప్పుడు మీరు సానుకూలంగా మాట్లాడితే మంచి విజయాన్ని పొందగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ప్రయాణం అనేది సిద్ధించడానికి అనుకూలమైనటువంటి స్థానాల్లోకి వచ్చేటప్పటికి రవి వచ్చాడు అన్నమాట. అంటే దూర ప్రాంత ప్రయాణం అనేది ఇక రాశి వారికి ఈ వారంలో జరగబోతున్నది. ప్రయాణ సంబంధితమైన వ్యవహారాలు అనేవి కూడా అనుకూలించే విధంగా ఉన్నాయి ఇక రాశి వారికి. కాకపోతే ప్రయాణంలో వచ్చేటప్పటికి ఎక్కువగా శ్రమ, శారీరక శ్రమ, మానసిక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు అదే వ్యయ స్థానాల్లో 12వ ఇంట్లో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి శుక్రుడు యోగకారకుడు అన్నమాట. కానీ శుక్రుడితో పాటు కుజుడు కూడా ఉన్నాడు ఈ వారం. కుజుడు వారంలో ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉన్నాడో ధనక్షయకారకుడుగా కూడా తయారవుతాడు. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ రాశి వారికి ఈ వారం చివరికి పొందబోతున్నారు. వారం ప్రథమంలో అనుకూలమైనటువంటి స్థితిలో వచ్చేటప్పటికి ఉన్నాయన్నమాట. ఎందుకంటే రాహు మంచి స్థానంలో ఉన్నాడు. అలాగే చంద్రగమనం కూడా వీరికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నందువలన వారం ప్రథమంలో ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. అంటే డబ్బులు రొటేషన్స్లో కానీ ఈ యొక్క విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వారం చివరి నాటికి వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే జీవిత భాగస్వామితో కానీ మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే ఇరువురి మధ్య సఖ్యత కోసం ఎక్కువగా ప్రయత్నించాల్సినటువంటి ముఖ్యమైన సూచన. విదేశీయాన ప్రయాణ సంబంధితమైన వ్యవహారాలు అనేవి వారం ప్రథమంలో ప్రయత్నించినట్లయితే కొంచెం సానుకూలపడే విధంగా ఉంది.
వృత్తి వ్యాపార రీత్యా కూడా చేస్తున్నటువంటి వృత్తిలో అనుకూలమైనటువంటి ఫలితాలు, సామాన్యమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే విద్యార్థులు వచ్చేటప్పటికి కొద్దిగా కష్టపడి చదివితే విజయాన్ని సాధించగలుగుతారు. ఎందుకంటే రాహు సరైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులతో పాటు రాజకీయ రంగ ప్రముఖులు మరియు అలాగే చేతి పనులు చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వారం ప్రథమంలో ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయన్నమాట. ఇక రాశి వారికి చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమిటో మనం గమనించినట్లయితే, జన్మరాశిలో ఉన్నటువంటి రవి అనుకూలమైనటువంటి స్థితిలో లేనందువలన వీరు ఆదిత్య హృదయాన్ని పఠించటం, సూర్యగ్రహ ఆరాధన చేయటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అలాగే సూర్యగ్రహ కవచాన్ని వీళ్ళు పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం కోసం కూడా కుజగ్రహ ఆరాధన, కుజగ్రహ శ్లోకాన్ని పఠించినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందగలుగుతారు. కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయనేది చూద్దాం. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. అంటే లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు. దాంతోపాటు శుక్రుడు, బుధుడు కూడా యోగాన్ని ఇవ్వబోతున్నారు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇక రాశి వారికి జన్మరాశిలో వచ్చేటప్పటికి శని సంచారం అనేది అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా వచ్చేటప్పటికి మానసిక బాధ అనేది అప్పుడప్పుడు వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే శని యొక్క త్రిపాద దృష్టి అనేది రాజ్యస్థానం మీద ఉన్నప్పుడు వృత్తిలో చేసేటువంటి వృత్తిలో జాబ్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారన్నమాట. అంటే ఏదో ఒక విషయంలో ముందుకి వెనక్కి పోలేనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అది కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉండే విధంగా ఉంటుందన్నమాట. ఇక రాశి వారికి కుజుడు ఉన్నటువంటి స్థానం అనుకూలంగా ఉన్నప్పటికీ జన్మరాశిలో ఉన్నటువంటి శని అంత అనుకూలంగా లేడు. అలాగే రవి ఇక రాశి వారికి మకర సంక్రమణం అంటే జనవరిలో 15వ తారీఖున రవి ఎప్పుడైతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మకరంలోకి ప్రవేశించడం ద్వారా ప్రయాణ సంబంధితమైన వ్యవహారాలు అనుకూలించినప్పటికీ ధన సంబంధితమైన వ్యవహారాలు అంత అనుకూలంగా లేదు. ధనక్షయ కారకుడుగా వచ్చేటప్పటికి రవి మారాడు. తద్వారా వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చును సూచిస్తున్నాడు. కానీ లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు యొక్క రాశి వారికి యోగకారకుడు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో ఒక ముందడుగు పడే విధంగా ఉంటుంది. రాజకీయంగా మీరు ఎదగాలి, అనుకూలమైనటువంటి పరిస్థితి లేకపోయినా సరే ఎదగాలి అని చెప్పి మీ ఆలోచన ఏదైతే ఉందో దానికి తగినట్టుగానే ఏదో ఒక మంచి అనుకూలమైనటువంటి ఒక అవకాశం అనేది మీ చేతికి దక్కటం, అది మీ మానసిక ఆనందానికి గల కారకంగా కూడా తయారవుతుంది అన్నమాట. ఇక రాశి వారికి గురువు కూడా అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిలో లేడు. ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఎదుటివారితో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎక్కువగా ఆదరణ పొందండి. అంటే ఎక్కువగా ఎందుకంటే రాహు ధనస్థానంలో ఉన్నప్పుడు జనరల్గా వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యతలో పక్కనున్న వాళ్ళందరూ వీరికి విరోధులుగా తయారవుతూ ఉంటారన్నమాట. అంటే వీరి మీద ఈర్ష్య ద్వేషాలు అనేవి ఎక్కువగా వారి మీద ఉంటూ ఉంటాయి కాబట్టి మీ మీద ఉంటూ ఉంటాయి కాబట్టి మీరు తగు జాగ్రత్తగా ఉండండి. పక్కనున్న వాడు ఎటువంటి వాడనేది తెలుసుకోవాలి. ఫస్ట్ మన విషయాలు బయటికి చెప్పేస్తుంటాం కానీ వాళ్ళ విషయాలు మనం తెలుసుకోవన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి మనం నష్టపోతూ ఉంటాం. మన విషయాలంతా వాడికి తెలుస్తూ ఉంటుంది కానీ వాడి విషయాలు ఏమి మనకు తెలియదు. అందరూ మంచి వాళ్ళు అయినప్పుడు మన జీవితంలో అన్నీ మంచి జరగాలి కదా. అలా ఎందుకు జరగట్లేదంటే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విద్యార్థులు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైన సూచన వ్యాపారంలో కానీ వృత్తిపరంగా కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు వారం ప్రథమంలో వీరు పొందగలుగుతారు. కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క వారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా. రాశి వారి కొత్తగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేయడానికి వారం ప్రథమంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి. మరియు విద్యార్థులు వచ్చేటప్పటికి కొద్ది కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేయాలి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి. చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ లేకపోతే చేస్తున్నటువంటి ఏదైతే కోర్సు గురించి మీరు ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క కోర్సు గురించి పూర్తిగా మీరు కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే విజయాన్ని పొందడం అనేది జరుగుతుందన్నమాట. గ్రూప్స్, సిలబస్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కూడా కొంచెం జాగ్రత్తగా చదివినట్లయితే విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మరి ఈ యొక్క రాశి వారు చేయాల్సినటువంటి పరిహారాల గురించి మనం గమనించినట్లయితే ఇక రాశి వారికి జన్మరాశిలో శని సంచారం అనేది యోగ్యకారకంగా లేదు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి. మరియు అలాగే వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది.
మరియు రవి అనుకూలత కోసం సూర్యగ్రహ కవచాన్ని పఠించటం, సూర్యారాధన చేయటం, అలాగే సూర్య నమస్కారాలు చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఓకే, మీనరాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ యొక్క వారం. ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నటువంటి రవి ఆరోగ్యప్రదాయకుడిగా ఉంటాడు. ఆరోగ్యంలో అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంది. ధనస్థానంలో, కుటుంబ స్థానంలో గురువు ఉండటం అనేది, తద్వారా వచ్చేటప్పటికి కుటుంబంలో సఖ్యత, అన్యోన్యత అనేది పెంపొందటం అనేది జరుగుతుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ, కొత్తగా ఏదైనా ఒక స్థిరచరాస్తులు కొనాలి ఒక ఆలోచన అనేది మనస్సులో ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట ఈ యొక్క వారం. నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నం చేయాలి అంటే చేయటం అనేది ఉత్తమం అన్నమాట. రవి మంచి స్థానంలో ఉన్నప్పుడు చేసినట్లయితే ఉద్యోగంలో అనుకూలత పొందడం అనేది జరుగుతుంది. కానీ ఇక రాశి వారికి మనం చూసినట్లయితే రాజ్యస్థానంలో కుజుడు ఉన్నాడు అన్నమాట. కుజుడు ఎప్పుడైతే రాజ్యస్థానంలో ఉన్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఉద్యోగపరంగా వచ్చేటప్పటికి కొన్ని కష్ట నష్టాలను కలిగించే విధంగా కూడా ఉన్నాడు అన్నమాట. అంటే ఎందుకు ఇలా క్రియేట్ చేస్తున్నాం అంటే మీకు రావాల్సినటువంటి పేరు కానీ, రావాల్సినటువంటి ఏదో ఒక విషయంలో ఒక అడ్డు తగిలే విధంగా ఒక మనుషులు కొంతమంది మీ వెనకాలే ఉండి చేసేటువంటి పనులు మీకు తెలుస్తాయి అన్నమాట వారాంతాల్లో. మరి అది ఒక ప్రాబ్లమాటిక్గా ఉన్నట్లుగా కూడా మీకు అర్థమవుతుంది. అంటే ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంది, మనం చేసేటువంటి పనిలో దాన్ని ఎలాగైనా సరే సాల్వ్ చేసుకోవాలని చెప్పి మీ ఆలోచనలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించడానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు, రవి అన్నమాట. గురువు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. అలాగే రవి చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి తన యొక్క మార్పు జనవరి 15వ తారీఖు నుంచి మకరంలోకి ఎప్పుడైతే సంచారం చేశాడో అప్పటి నుంచి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడో, తద్వారా వచ్చేటప్పటికి పోటీ పరీక్షల్లో విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారో. గ్రూప్స్ కానీ, ప్రిలిమ్స్ కానీ, ఎగ్జామ్స్ గురించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి వీరికి అనుకూలించే విధంగా కూడా గోచరిస్తున్నది అన్నమాట. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ ఏదో ఒక అడ్డంకి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ అడ్డంకిని తొలగించుకున్నట్లయితే మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి విషయాన్ని మీరు గమనిస్తారన్నమాట, గ్రహిస్తారు. ఆ గ్రహించడానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి మీ యొక్క సమయస్ఫూర్తిగానే మీకు తెలుసుకుంటారన్నమాట. మరియు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి స్థానాల్లో గురువు రావటం అనేది యోగకారకమైనటువంటి స్థానంగా కూడా మనం చెప్పచ్చు అన్నమాట. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు అనుకూలించే విధంగా ఉంది. అలాగే వృత్తి వ్యాపార రీత్యా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొత్త ఆపర్చునిటీస్ అనేది రావడం అనేది జరుగుతుంది. కొత్త వ్యాపారంలో కొత్త పుంతలు తొక్కించాలి, కొత్తగా ఎక్స్పాన్షన్ చేయాలి, కొత్త చోటుకి వెళ్ళాలి అనే చెప్పి ఆలోచన అనేది ఉంటుంది. అలాగే విదేశాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు అనేవి ఈ వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలించే విధంగా గోచరిస్తూ ఉన్నది. వారంలో ద్వితీయార్థం కన్నా వారంలో ప్రథమార్థంలో మొదటి 3-4 రోజుల్లో ఎక్కువగా సానుకూలమయ్యే విధంగా ఉందన్నమాట. ఆరోగ్యపరంగా వచ్చేటప్పటికీ ఎక్కువ రాశిలో ముఖ్యంగా ఇటు పోవాలి అని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా మీమాంసగా ఉంటుందన్నమాట. అంటే ప్రతి విషయాన్ని 2 విధాలుగా ఆలోచించడం, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనే ఒక కన్ఫ్యూజన్ మోడ్లో క్రియేట్ అవ్వటానికి రాహు యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో ఉన్నటువంటి కేతు వచ్చేటప్పటికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలలో సానుకూలపడటానికి కొద్దిగా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట. వీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటి ఈ యొక్క వారం అనేది చూద్దాం. రాహుకేతువులు ఇద్దరికే పరిహారం అనేది మీనరాశి వారు చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాహుగ్రహ కవచాన్ని, కేతుగ్రహ కవచాన్ని పఠించినట్లయితే ముఖ్యంగా వివాహ జీవితంలో సానుకూలత అనేది పొందుతారు. అలాగే వాటితో పాటు వీరు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాల్లో ఇంకొక పరిహారం కూడా ఉందన్నమాట. అది ఏంటంటే ఏలినాటి శని ప్రభావం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయింది కాబట్టి మీనరాశి వారికి దానికి సంబంధించినటువంటి పరిహారం అనేది కూడా వీరు చేసుకున్నట్లయితే బాగుంటుంది. కుజుడికి సంబంధించినటువంటి కుజగ్రహ కవచాన్ని పట్టించినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వారఫలాలు మా యొక్క ఛానల్లో మళ్ళీ మొదలు పెట్టాము. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వారఫలము, మంత్లీ ఫలము, అలాగే మనం చూసినట్లయితే సంవత్సర ఫలము, గోచార రీత్యా మార్పు చెరుపులు జరిగినప్పుడు ఎప్పుడైతే గ్రహస్థితి నుంచి ఆ యొక్క విషయాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది.
మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పరిహారాల గురించి మరియు అన్ని రెమెడీస్ గురించి కూడా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి, ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా మా యొక్క ఛానల్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి. స్వస్తి.